జోహార్లు వైఎస్ రాజశేఖర గారికి, జోహార్లు వైఎస్ రాజశేఖర గారికి. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, జిల్లాలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అమర హై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ 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 వైఎస్ఆర్. జోహార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. పట్టణ కేంద్రంలో డాక్టర్ వైఎస్ గారి జయంతి మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర బీసీసీ అధ్యక్షులుగా, సీఎంగా మరి రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక గొప్ప నాయకుడు ఆ రోజులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు మరి చదువు మధ్యలో ఆగికూడదనే ఉద్దేశంతో మరి ఫీజు రీయింబర్స్మెంట్స్ అమలు చేసి మరి చదువును కొనసాగించినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ మరి అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల కొరకు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎందరికో మరి కార్పొరేట్ వైద్యం అందించి మరికి ఎందరికో ఒక ఆపద బంధువుడైనని చెప్పి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. జలయజ్ఞం కానీ ఇంకా రకరకాలుగా అన్ని రకాలుగా రాష్ట్ర అందరికీ ఒక దేవుడు నిలిచినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఆయనను మర్చిపోయిన చాలా మంది ఉన్నారు. అంటే అలాగే చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేసి ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అలాగే భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవలు వినలేనివి. పులివెందులలో రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా, అలాగే అతి చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఆ తర్వాత సిఎల్పి లీడర్గా 2000 సంవత్సరంలో ఈ భారతదేశ అంటే ఈ తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి ప్రతి ఒక్క రైతుల యొక్క, నేతల యొక్క, గీతల యొక్క, ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని 2004లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినటువంటి మాననీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, పేద వారి కోసం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి మాననీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ మనం చూస్తున్నటువంటి పిల్లలు, పేద పిల్లలు కూడా చదువుతున్నారంటే ఇలా వారి యొక్క సెలవు వల్లనే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి పేదవారికి కూడా ఇంజనీరింగ్, డాక్టర్ సీట్లు కల్పించి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నటువంటి మాననీయులు రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఇలా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి, అలాగే ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చి ఇలా ప్రతి మహిళలకందరూ కూడా పావులా వడ్డించి వారికి 5 లక్షల రుణాలు ఇచ్చుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా ఇలా 5 లక్షల రూపాయలు ఎక్కడ పోయినా కూడా ఏ ఆపరేషన్ కూడా ఉచితంగా చేసేటువంటి విధంగా ఇలా 108 ఇలా ప్రతి పల్లెల్లో కూడా ఆదుకున్నటువంటి పరిక్రమలో 108 కానీ 104 వాహనాలు పెట్టి పల్లెల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆదుకున్నటువంటి మాననీయులు రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా వారు 2004లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మొదటి సంతకంతోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి మాననీయులు. 1 లక్ష రూపాయలు ఏవైతే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి సంతకం ద్వారానే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రుణమాఫీ
రెగ్యులర్గా కట్టిన వాళ్ళకు మళ్ళీ 5,000 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా రెండవసారి కూడా 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని రెండోసారి కూడా తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇవాళ వారు మనకు అందనంత దూరంలో మాయమైనటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారు. వారి జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల వల్లే వాళ్ళ బాటలో నడుచుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో చురుకైనటువంటి కార్యకర్తల వాళ్ళ యొక్క బాటలో మేము నడుచుకుంటూ వారిని జ్ఞాపకంలో మదిలో ఉంచుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితిలో వారిని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ మనాయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం.